అంటే దప్పిక అంటే ఏంటి? దాహం, ఆకలి, దాహం. మీ ఆకలి ఏంటి? లేదు, మీ దాహం ఏంటి? మీ దాహం ఏంటి? ఇలా ఒక క్రైస్తవుడిగా నీ దాహం ఏంటి? నీ దప్పిక ఏంటి? చెప్పాలి. ఎవరికి లేదా? దాహం లేదా? దప్పిక లేదా? దేవుడి కొరకు బ్రతకాలి. ఇంకా ఎవరికి ఆకలి, దప్పిక, దేవుడి గురించి ఏం లేవా? ఈ దప్పిక మొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉదయం 9 గంటలకి సిలువ వేయబడిన తర్వాత ఆయన 3 గంటల వరకు, దాదాపు 3 గంటల వరకు ఆయన సిలువలో ఆయన వేలాడదీయబడ్డారు. హిస్టరీ చూస్తే ఆయన రాత్రి ఎప్పుడో పట్టబడ్డారు. దాదాపు 15-16 గంటల వరకు కూడా ఆయన ఏమీ కూడా తీసుకోలేదంట. దాదాపు 15-16 గంటలు ఏమి తాగలేదు. ఆయన శారీరకంగా ఒక మానవుడు కాబట్టి ఆయన ఎంతో దాహాన్ని కలిగి ఉన్నాడు. అంటే దాహం వేస్తుంది. ఒక దగ్గర ప్రాఫెస్ ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఏమని అంటే కీర్తనలు 22:15. దయచేసి జస్ట్ నోట్ చేసుకోండి, నేను చెప్పను. అంతేకాకుండా కీర్తన 69:3 నుంచి మనం చదువుకున్నాం ఈరోజు 22వ కీర్తనలో. అంతేకాకుండా 69వ కీర్తన 3వ వచనం, మళ్ళీ 20వ వచనం. ఆయన నాలుకనంట అంటుకొని ఉంది అని ఇంకా రకరకాల అక్కడ రాయబడి ఉంది. ఆయనకి చేదు చెరుకనిచ్చారని, ఆయన లేఖనం నెరవేరున్నట్లుగా, అంటే యోహాను సువార్త 19:28-29 వచనాల్లో ఈ మాటల గురించి ఆయన సిలువలో చెప్పబడినారు, నేను దప్పికొనుచున్నానని. సో ఆయన లేఖనం నెరవేరినట్లుగా ఆయన దప్పికొనుచున్నాననే మాట ఆయన పలికిన్నారు. ఆ దప్పిక శారీరక పరమైన దప్పిక. ఎందుకంటే చాలా గంటల నుంచి ఆయన ఏం తీసుకోలేదు కాబట్టి తన శరీరం అంతా కూడా చాలా జ్వరంతో నింపబడిందని కూడా చాలా మంది చెప్తారు. భయంకరమైన ఫీవర్తో ఆయన బాధపడుతున్నారంట. ఎందుకంటే తన శరీరం అంతా కొట్టబడి మొత్తం రక్తం కారుతా ఉన్నది. ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మనకు జ్వరం వచ్చేస్తుంది, రైట్? అలాంటిదే, ఒక ముళ్ళు గుచ్చినా కానీ మనకి జ్వరం వచ్చేస్తుంది. కానీ ఆయన శరీరం అంతా కొట్టిన తర్వాత రక్తం అంతా పోయింది. అప్పుడు ఆయన శరీరంలో వాటర్ కంటెంట్ ఏం లేదు. అంటే ఆయన శరీరంలో రక్తము, నీళ్లు ఏం లేవు. ఒక మనిషి నీళ్లు లేకుండా బ్రతకలేడు, రైట్? ఒక మనిషి నీళ్ళు లేకుండా బ్రతకలేడు. సో ఆ విధంగా మనిషి శరీరం అంతా కూడా నీళ్ళతో నిర్మించబడింది. అంటే నీళ్లు కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఆర్గన్, అంటే ప్రతి అవయవం కూడా నీళ్లు లేకుంటే ఏది పనిచేయదు. ఆ విధంగా తన శరీరం అంతా కూడా ఒక మానవుడిగా ఉన్నాడు ఆయన. తన శరీరం అంతట్లో నుంచి నీళ్లు, రక్తము అంతా కూడా పోయింది. అయితే ఆయన దప్పికొంచున్నప్పుడు ఆయన పలికిన మాట ఇది. సో మనము దేని చేత అయితే తయారు చేయబడ్డామో అది మన మనిషికి ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. మనం దేని చేత అయితే తయారు చేయబడ్డామో అది మనిషికి అవసరమై ఉంటుంది. సో ఆయన నీళ్లు, ఆయన శరీరం ఉంది కాబట్టి ఆ నీళ్లు దాహం ఆయనకు అవసరమై ఉన్నది. మనము కూడా మనం దేని చేత తయారు చేయబడ్డాము? అందరిలాగా మనకు శరీరం ఉంది. కానీ మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం శరీర సంబంధం కాదు, మనం ఏం ఆత్మ సంబంధం. అంటే మనం దేని చేత బ్రతుకుతున్నామంటే మనం ఆత్మ చేత బ్రతుకుతున్నాం. అంతేకాదు, ఆత్మ చేత మనము సృష్టింపబడ్డాము. ఆయన ఆత్మను పంచి మనకిచ్చాడు కనుక ఆత్మ లేకపోతే శరీరము బ్రతకదు. కాబట్టి మనం అందరం కూడా ఆత్మానుసారమైన మనుషులు. అంటే ఆత్మ చేత, దత్తపుత్ర ఆత్మ చేత మీరు పుట్టింపబడ్డారని వాక్యం. అంటే వాక్యం చేత పుట్టబడ్డాం మనం. కాబట్టి మనం ఆత్మ సంబంధం. కాబట్టి నువ్వు ఆత్మ చేత పుట్టబడిన వ్యక్తివైతే, ఆత్మ సంబంధివైతే నీకు ఆత్మ అవసరమై ఉంటుంది. అంటే నువ్వు దేని చేత నిర్మించబడ్డావో దాని యొక్క అవసరం నీకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన రాస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే యోహాన్ గారు రాస్తా ఉన్నారు, ఆయన దప్పికొనుచున్నాడని.
ఆయన దాహం వేసింది. అంతేకాకుండా ఈ రెండు కోణాల్లో మనం చూస్తే శారీరకమైన దప్పిక ఆయనకు ఉంది, అంతేకాకుండా ఆత్మల విషయమైన లేదంటే ఆత్మీయ ఆకలి లేదా ఆత్మీయమైన దప్పిక ఆయనకు ఉంది. ఏంటి ఆత్మీయ దప్పిక అంటే, ఒక ఆయనకి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యెషయా రాయబడి ఉంటుంది ఏమని? ఆయన ఏమంటే చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విడుదల, ఇంకా చీకట్లో ఉన్న వారికి వెలుగు, ఇంకా బంధింపబడిన వారికి విడుదల, అంతేకాకుండా అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత. ఇలా ప్రభు యొక్క హిత వస్త్రము ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు, పంపబడ్డాడని. అయితే ఆయన దేనికోసం వచ్చాడో ఆ పనిని చేసి అయినప్పటికీ కూడా ఆయన దప్పికుంటున్నాడు. అంటే ఆయన చేయవలసిన కార్యము ఏదైతే ఉందో, ఆయనకు రావాల్సిన పర్పస్ ఏదైతే ఉందో అది ఆయన చేశాడు. అంతేకాకుండా ఇంకా కూడా ఆయన తప్పికొంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ మాట మనం ఎందుకు ధ్యానిస్తున్నాం ఇప్పుడంటే, ఆ మాట ఇప్పుడు ఆయన తప్పుకుంటున్నాడు. ఎవరి కోసం తెలుసా? మనందరి కోసం తప్పుకుంటున్నాడు. మనందరి కోసం ఏం తప్పుకుంటున్నాడు అంటే, మనిషికి దప్పిక ఉంది, మనకు ఆకలి ఉంది. ఈ లోకంలో బ్రతికే మనుషులకు ఎట్లాంటి ఆకలి ఉంటుందంటే, ఒకటి బాగా డబ్బులు సంపాదించాలి, బాగా కూడబెట్టాలి, అదొక డిజైర్, ఆశ, కోరిక. ఒక వ్యక్తికి బాగా ప్రాపర్టీస్ సంపాదించాలి, లేదంటే ఒక వ్యక్తి మంచి స్థాయిలో ఉండాలి, లేదంటే సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్న వ్యక్తిగా. అంటే ఒక్కొక్క రకమైన గోల్స్ ఉంటాయి మనిషికి, ఒక రకమైన ఆశలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. ఆ విధంగా ప్రతి మనిషికి ఒక కోరిక ఉంది, ప్రతి మనిషికి ఒక ఆశ ఉంది. అలాగే నీకు ఒక దప్పిక, నీకు ఒక ఆకలి ఉంది. ఇక్కడ చర్చిలో ఉన్నాం కాబట్టి నీ యొక్క దప్పిక ఏంది, నీ ఆశ ఏంటంటే నువ్వు నేను దేవుని కోసం బ్రతుకుతాను అది అని చెప్తావు. నువ్వు బయటకు వెళ్తే నీ ఫ్రెండ్ని కలిస్తే, అరే నేను ఏం చేయాలనుకుంటున్నావు అంటే, మంచి జాబ్ కొట్టాలి, లేకపోతే నాకు ఇంత శాలరీ ఉన్న టార్గెట్ ఉంది, ఇట్లాంటివి మనం చెప్తాం. చర్చిలో ఉన్నాం కాబట్టి దేవుడి కోసం బతకాలా, నేను అది చేయాలి ఇది చేయాలని చెప్తాం. మన దప్పిక ఏంటి? ఆయన దాహం కొట్టున్నాడు. ఎందుకంటే మనలాంటి ఏ దప్పిక ఉందంటే లోకపరమైన దప్పిక ఉంది. మనకి ఇక్కడ ఉన్న వారి ఒక మాట, సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే అది నేను వేసుకున్నాను కాబట్టి నేను మీకు కూడా వేస్తున్నాను. ఎంతమంది ఒక్కరినైనా రక్షించగలిగారు? ఒక్కరినైనా మీరు మీ జీవిత కాలంలో ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్కరికి 25-30 సంవత్సరాలు ఉంటాయి, జీవితంలో ఒక్కరినైనా రక్షించారా? ఒక్కరినైనా? ఎంతమంది రక్షించారు? ఏది? మన దేవుడి కోసం బ్రతుకుతాను, చేస్తాను, అది అంటారు. నేను కూడా రక్షించలేదు, సీరియస్గా. నేను కూడా ఒప్పుకుంటున్నా. అది నేను అక్కడ వేసుకున్నప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు, నేను ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. 30 సంవత్సరాలు వచ్చినాయి ప్రభు, ఒక్కరిని రక్షించలేకపోయినాను. ఇక్కడ ఉండి పాటలు పాడతాం, ఎన్నో చేస్తాం, అది కాదు కదా దేవుడి దగ్గర చూపించుకోవాల్సింది. ఇవి ఎవరైనా చేస్తారు, అది కాదు కదా. ఎంతమందిని రక్షించారు? ఏది దప్పికేది? మన దప్పికేంది? జాబ్స్. మన దప్పికేంది? ఉద్యోగాలు. మన దప్పికేంది? ప్రాపర్టీస్. అవి ఇవి భయంకరంగా ఉన్నాయి మనకి. ఆశలు, డిజైర్లు, కోరికలు చాలా ఉన్నాయి. ఇవన్నీ లోకపరం. ఇవన్నీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఇది నా దప్పిక అని చెప్పిస్తే గెట్ అవుట్ అంటాడు ఆయన, వెళ్ళిపో అంటాడు. ఆయనకు అవసరం లేదు, ఇలాంటి కనుకమన్న దప్పికలు అవసరం లేదు అంటాడు ఆయన. మరి దేవుని దగ్గర నీ దప్పికను ఏ విధంగా చూపించుకోగలుగుతావు? నీ డిజైర్, నీ కోరిక, నీ ఆశని దేవుని దగ్గర ఎట్లా చూపించుకోగలుగుతావు? ఇది నా ఆశ, ఇది నా కోరిక అని ఏ విధంగా చెప్పగలుగుతావు దేవుడికి? ఆయన ఆశ, ఆయన దప్పిక మనలాగా మనకున్న ఆశలు, మన కోరికలు ఉన్నటువంటి కావు. ఆయన దప్పిక, ఆయన ఆశ ఏంది తెలుసా? ఇంకా మనలాగా సన్నిసం బ్రతుకుతున్న చూడు, మనలాగా మన పనుల కోసం బ్రతుకుతున్న చూడు, మన స్వార్థపూరితమైన క్రైస్తవ జీవితం బ్రతుకుతున్న చూడు, వారి కోసం ఆయన ఇంకా ఏడుస్తున్నాడు. ఆయన వారి కోసం ఇంకా దప్పిక కలిగి ఉన్నాడు. ఆయన చేయవలసిన ఆయన అనుకున్నది చేశాడు. కానీ ఇంకా ఎందుకంటే నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు బ్రతుకుతున్నావు, నేను నా స్వార్థం కోసం బ్రతుకుతున్నా. నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు, అయిపోయింది అంతే. నీవు నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, నా కొరకు నేను బ్రతుకుతున్నా. మరి ఎవరు చేయాలి ఆయన పని? మరి ఎవరు ఆయన భారాన్ని మోయాలి? ఎవరు? మీకు తెలుసా? మీరు బయటికి వెళ్ళి చూశారు, ఒక వైన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారు? నేను వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించమని చెప్పట్లేదు, చూస్తున్నాం కదా బయటకి ఎంతమంది మత్తులో ఉన్నారు, ఎంతమంది సిగరెట్స్ కి లేదంటే రకరకాల వాటికి బానిస అయ్యారు, ఎంతమంది ఈ లోకంలో దేవుని నమ్మకుండా ఉన్నారు. ఎందుకు? మన రక్త సంబంధులు ఎంతమంది లేరు, మన కుటుంబాల్లో ఎంతమంది లేరు? ఏది మన దప్పికేది? నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, నా కొరకు నేను బ్రతుకుతున్నాను.
ఎవరు వెళ్తారని ఏసే భక్తుని అన్నప్పుడు నేను ఉన్నాను ప్రభు అని అన్నాడు ఆయన. మరి వేస్తే అదే క్వశ్చన్ నేను వేస్తే ఆయన రాకడ దగ్గర అయింది. కొన్ని సంవత్సరాలు అయితే ఆయన రాబోతున్నారు, త్వరగా రాబోతున్నాడు ఆయన. అదే క్వశ్చన్ ఇప్పుడు నేను వేస్తున్నాడు. చక్కగా మన ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా నేను వర్షిప్ చేసుకొని మంచిగా పాటలు పాడి మంచిగా ఆదివారం ఎంజాయ్ చేసుకోతున్నాం. మనలాగా ఆరాధన చేయకుండా, మనలాగా దేవుని నమ్మకుండా కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొన్ని బయటికి వెళ్ళి వాక్యం ప్రకటించకపోవచ్చు, కనీసం నువ్వు ఉన్న చోట ఉండి నివారకులకు నువ్వు వేర్చావా? పోనీ నిన్న ఒక గ్రూప్లో ఒక సిస్టర్, మాధురి సిస్టర్, ఒక ప్రేమ రిక్వెస్ట్ పెట్టింది. ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది ప్రార్థన చేశారు? విఖ్యాత అనే బాబు గురించి ప్రార్థన చేయమని పెట్టింది. వాళ్ళ బాబు గురించి ఒకప్పుడు సంఘానికి వచ్చేది. ఎవరు చేయలేదు. చెప్పాను కదా, స్వార్థపూరితంగా మన భక్తి, మన కోసమే మనం బ్రతుకుతాం, వేరే వాళ్ళ కొరకు మనం బ్రతుకుతాం, వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహెజ్కేలు గ్రంథం 22:30 నేను దేశంలో పాడు చేయకుండాట్లు ప్రాకారంలో దిట్టపరచుటకు బద్దలైన సంఘంలో నిలుచుటకు తగిన వాడు ఎవడని ఆయన విచారించి ఎత్తుకుతున్నాడంట. బట్ ఒక్కరు కూడా కనబడలేదని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తికి బాధ కలిగితే, ఒక వ్యక్తి కష్టాలు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి గుండె చెదిరిన స్థితిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ప్రార్థనావస్థతో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేయలేక దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ఇంటర్సెసర్ గా నువ్వు మారకపోతే, లేకపోతే మొరపెట్టే వ్యక్తిగా, ఆ దేవుడి దగ్గర నువ్వు నిలబడే వ్యక్తిగా, దేవుడి కొరకు నువ్వు నిలుచుండే వ్యక్తిగా నువ్వు నేను లేకపోతే క్రైస్తవుడు అని ఎందుకు చెప్పుకోవాలి మనం? నీ దప్పిక ఏంది? దీనికోసం మన దప్పిక, ఆయన దప్పిక ఏంటో తెలుసా? కోట్ల కొలదిగా ఉన్నారు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరు? ఆయన మనసును అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు? ఆయన రాజ్యభారాన్ని మోయాల్సిన వారు ఎవరు? లేకపోతే ఆయన చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు మోసారు. ఆయన మోసిన శిష్యులు ఎట్లా మోసారంటే, ఆయన తర్వాత వాళ్ళ భుజముల వేసుకొని ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్ళారు. ఎక్కడి దగ్గర వెళ్ళారు? ఒకరు కత్తి చేత చంపబడ్డారు, ఒకరు ఉల్టా సిలువ వేయబడ్డారు, ఒకరు నూనెలో వేయించబడ్డారు, ఒకరు భయంకరమైన చావులు చేశారు. అంటే వాళ్ళు అలా చేయాలని నేను అనట్లేదు. వాళ్ళకి చేయలేకపోయినా మనకు చేతనైందని మనం చేయాలి కదా. ఏది మనం ఏం చేస్తున్నాం? మన దప్పిక ఏంటి? నేను దప్పికొనిచున్నాను ఆయన అన్నాడు. మరి నువ్వు దేని గురించి దప్పికొనిచున్నావు? దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. దేవుని కొరకు నీ ప్రాణం దేని గురించి ఆశపడుతున్నది? నాకు ఉద్యోగం ఈ ప్రభువా అని ఆశపడుతుందా? లేకపోతే ప్రభువా నాకు పెళ్లి చేయాలని ఆశ, పెళ్లి చేయి ప్రభువా అని నా ప్రాణం ఆశపడుతుందని చెప్తున్నావు. దేని కొరకు నీ ఆశ? దేవుని దగ్గర నుంచి నీ ఆశ ఏంటి? ఏది నీ ప్రయాస? దేనికోసం? నీ యొక్క దేవుని దగ్గర నుంచి ఏది నువ్వు కోరుకుంటున్నావు? నీ కోసం కాదు, దేవుడి కొరకు నువ్వేం కోరుకుంటున్నావు? నా నిమిత్తం నేను ఎవరిని పంపాలయ్యా అని ఆయన పరలోకంలో అన్నప్పుడు యెషయా భక్తుడు అంటాడు, నేను ఉన్నాను. మరి నువ్వు ఏం చేయలేకపోయినా, బయటికి ప్రకటించలేకపోయినా, కనీసం నువ్వు లోకం గురించి, లేకపోతే నమ్మను వారి గురించి, లేకపోతే హైదరాబాద్ పట్టణం గురించి, లేకపోతే మన రక్త సంబంధాల గురించి నువ్వు ఏం చేయాలి? బండ సందులలో నిలబడి దేవుని కొరకు నేనున్నానని, లేకపోతే దేవుని కొరకు నేను నిలబడతానని నువ్వు నిలబడే వ్యక్తిగా, నువ్వు ఒక ప్రార్థన వీరుడిగా మారాలి. సమూయేలు భక్తుడు ప్రార్థన చేస్తే ఫిలిష్తీయుల సమస్య నుంచి వాళ్ళు ఎప్పటికీ ఇశ్రాయేలుని ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళు ఎప్పటికీ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఆయన సమూయేలు ప్రార్థన చేస్తేనట, ఒక్కడే ఒక ప్రార్థన వీరుడు, ఒకే ఒక ప్రార్థన పరుడు దేశాన్ని అంతటికి కూడా ఎట్లా అంటే బార్డర్స్ అందరిలో వాళ్ళు అడుగు పెడితేనంట, ఎబినేజర్ అనే వర్డ్ మీరు విన్నారు కదా, దేవుడికి పేరు ఎబినేజర్ అని పాడుతుంది. సహాయపు రాయిగా ఒక రాయిని పాతి దానికి ఎబినేజర్ అని పేరు పెడితే ఇశ్రాయేలు ప్రజలంట తర్వాత నుంచి అందులో అడుగు పెట్టలేకపోయినారు. ఎందుకు? ఆ దేశంలో ఒక ప్రార్థన పరుడు ఉన్నాడు, ఒక ప్రార్థన వీరుడు ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తే దేశం యొక్క బోర్డర్ మొత్తంలో కూడా ఒక కంచె ఉంది, ఎవరు అడుగు పెట్టలేకపోతున్నారు, ఒక మంట ఎవరు తాకలేకపోతున్నారు ఆ దేశాన్ని. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేశం అంతటికి ఒక వ్యక్తి ఒక మిలిటరీ సోల్జర్ గా మారిపోతా ఉంటే, మోకాలేసిన వ్యక్తి. మరి నువ్వు, మనం సుఖంగా ప్రార్థన చేసుకునే దినాలు లేవు, ఇంకా రాబోయే దినాలు భయంకరమైన దినాలు ఉంటాయి. మరి నువ్వేం చేస్తున్నావు?
నీకోసం ఇలాంటి స్వార్థపూరితమైన భక్తి చేస్తే ఎలాంటి యూజ్ ఉండదండి. పరలోక రాజ్యానికి పోతాం, కానీ అట్టడుగు స్థాయిలో, చివరి స్థాయిలో ఉంటుంది ఒకటి. అక్కడ కూర్చోవలసి వస్తుంది అందరం పరలోక రాజ్యంలో. ముందుకు వచ్చి పిలవడానికి నీ పేరు నా పేరు అసలు ఎవరు పిలవరు అక్కడ. అక్కడ కూడా స్థాయి ఉంటుంది. మరి బాగా పనిచేసిన వాళ్ళకి మంచి స్థాయి ఇవ్వాలి కదా. దేవుడి కొరకు నీ తప్పికేయండి. ఆయన రాజ్యభారాన్ని మోసలేరు. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎంతో మంది ఉంటుంటారు. మరి కొరకు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను బ్రదర్, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను సిస్టర్. నీ కొరకు నా దేవుడి దగ్గర నేను ఆయన దగ్గర నేను మోకరిల్లుతాను. నీకోసం ఇంటర్సెసర్గా పనిచేస్తాను. అంటే నేను మధ్యలో నీ కొరకు మధ్యవర్తిగా, లేదంటే నీ ప్రార్థనకు నా ప్రార్థన జత చేస్తాను సిస్టర్, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను చెప్పేవాళ్ళు. ఒక సిస్టర్ పెడితే గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 200-300 మంది ఉన్నారు. ఎవరు ప్రార్థన చేశారు? మరి నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే అయిపోతుందా? ఏది నీ దప్పిక? దేనికోసం నీ దప్పిక? ఆయన దప్పిక ఎందుకు తెలుసా? ఆయన రాజ్యభారాన్ని మేము మోయాలని. ఆయన దప్పిక ఎందుకు తెలుసా? సగం బ్రతుకుతున్న మనలాంటి ఇంకా ఎప్పుడు వీళ్ళు బ్రతుకుతారు, ఎప్పుడు సంపూర్ణమైన మార్మన్స్లోకి వస్తారు, ఎప్పుడు నా కోసం బ్రతుకుతారో, లేకపోతే ఎప్పుడు పక్కన బాధను అర్థం చేసుకుంటారు, ఎప్పుడు వారికి హెల్ప్ చేస్తారు, లేకపోతే ఎప్పుడు వాళ్ళ కొరకు ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ ప్రార్థన సహాయం ఇస్తారు. దేవుని దగ్గర ఏడ్చే వాళ్ళు కావాలంటారు. రోదన చేసి వీళ్ళని కనుగొనడానికి వాక్యం సెలవిస్తుంది. ఏడ్చే వాళ్ళు లేకపోతేనంట మరణం కిటికీలు ఎక్కి కూర్చుంటుందంట. పిల్లలని మరణం ఎక్కి కూర్చుంది, కిటికీలను ఎక్కి కూర్చుందని. సొంత వీధులలో మరణము నడుస్తూ ఉంది, మరణము తిరుగుతూ ఉందని వాక్యం సెలవిస్తుంది. అలాంటి భయంకరమైన దినముల మధ్య, సాతాను రెచ్చిపోతున్న దినాల మధ్య, అపవాది చెలరేగుతున్న దినం మధ్య, అపవాదికి అనుచరులు రెచ్చిపోతున్న ఈ యొక్క చెలరేగిపోతున్న ఈ దినాలలో నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత ఏంది? దేనికోసం నీ యొక్క తపన? దేనికోసం నీ ఆకలి? స్పిరిచువల్ డిజబిలిటీ అంటారు. అంటే ఆత్మీయమైన వైకల్యం, అంగవైకల్యం. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవులుగా ఉంటారు, కానీ వాళ్ళు ఏంటంటే అంగవైకల్యంతో ఉంటారు. అంటే వాళ్ళు కంప్లీట్ మ్యాన్ అవ్వరు అనమాట. ఎందుకంటే వాళ్ళలో ఏముండవంటే దేవుడికి సంబంధించినవి ఏమి ఉండవు. క్రైస్తవుల పేర్లు ఉంటాయి, కానీ వాళ్ళు ఏముండవు. ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, లేకపోతే బాప్తిసం తీసుకోరు, రక్షణ పొందుకోరు, దేవుడి ప్రేమ అంటే నిర్లక్ష్యం, ఒకరి గురించి ప్రార్థన చేయరు, వాళ్ళు ప్రార్థన చేయరు, ఇతరులకు ప్రార్థన రిక్వెస్ట్ చేయరు, ఏమి చేయరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు. నీళ్ళు లేకపోతే మనకి ఏమైతుంది? డిహైడ్రేషన్ అవుతుంది. మనం అందరం కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. ఎండిపోయిన స్థలంలో మనం ఉన్నాం. ఎండిపోయిన స్థలంలో మొక్కలు మొలుస్తాయా? పంట మొలుస్తుందా? పండుద్దా? ఎండిపోయిన స్థలంలో నువ్వు నేను బ్రతుకుతున్నాను కనుక ఆయన అంటాడు, ఎండిన భూమి మీద నేను ప్రవాహ జలంలో కుమ్మరిస్తాను అంటాడు. నీకు ఆకలి. ఒక యాకోబు బావి దగ్గర ఆ సమరశ్రీ వచ్చిందంట. అక్కడికి వచ్చి నీళ్ళ కోసం ఆయన ముందే అక్కడ పోయి ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళింది వాటర్ కోసం కాదు, ఆయన ఆత్మల కోసం వెళ్ళాడు. అవును, ఆయన వెళ్ళింది అక్కడ దాహం తీర్చుకోవడానికి. అక్కడికి వెళ్ళి బావి దగ్గర కూర్చోాలా, అక్కడికి వెళ్ళింది ఆత్మల కోసం వెళ్ళాడు. కూర్చున్నాడు, ఒక ఆత్మ వచ్చింది, నాకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆమె ఆ కన్వర్జేషన్ మనం చూస్తాం. మీరు మమ్మల్ని నీళ్ళు అనుకోకూడదు, తర్వాత నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నువ్వు ఎప్పటికీ తప్పికొనవని అంటే, ప్రభా నీళ్ళు ప్రభా. ఆయన అంటాడు, ఒక చోట రాయబడి ఉంటుంది, యోహాను సువార్త 7:30 ఒక మాట ఉంటుంది. ఆయన ఒక పండుగలో ఉన్నట్ట పెద్ద కేకేసి అంటున్నాడంట, ఎవరికైతే దప్పిగా ఉంటే వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకుని అని అంటాడు. మీకు దాహం వేస్తా ఉంటే, ఎవడైనా దప్పికొని ఉంటే ఆయన నా దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకుని. దేనికి? ఏ దప్పిక? నీకు ఆ దప్పిక ఉందా? నువ్వు ఆత్మచేత, నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివైతే ఆత్మ కొరకు దప్పిక కలుగుతావు. నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తివైతే, ఆయన ఆ రోజు ఆ కన్వర్జేషన్ లో నేను జీవజలం ఇచ్చే వ్యక్తిని, నేనే జీవజలపు ఊట అని చెప్పిన తర్వాత ఆమె తన కుండని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా? ఆమె యాకోబు బావి దగ్గర ఆమె నిల్చునుంది. యాకోబు బావి ముందు ఆమె నిల్చునుంది. కానీ ఆమె ముందు ఎవరు నిల్చున్నారు తెలుసా? ఆత్మీయమైన జీవజలపు ఊట నిల్చునున్నది. ఆమె దాన్ని గుర్తించలేకపోయింది. తర్వాత అయితే వాక్యం యుద్ధకు వచ్చినప్పుడు, అంటే సమరశ్రీ యుద్ధకు వాక్యం వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మొదటి వాక్యం వస్తే మొదటిగా నీలో నాలో ఉన్న లోపాలను బయట పెడతారు. తర్వాత నిన్ను గురించి, నన్ను గురించి, అసలు నువ్వు నేను ఏంతో అర్థమయ్యేలా చేస్తుంది వాక్యం. తర్వాత ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను వెలిగిస్తుంది. ఆ వాక్యం వెలిగించిన తర్వాత నేను ఏం చేస్తుంది తెలుసా? ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టుగా ఆయన ఆత్మతో నింపుతుంది. ఆ ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధింపబడుతున్నప్పుడు నువ్వు తృప్తి పరచబడతావు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా?
నీ దాహము ఎప్పుడైతే ఆ దాహము దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దాహంతో ఉన్నానంటే, మొదటిగా నీకు దాహంతో ఉండాలంటే నువ్వు ఖాళీగా ఉండాలి. ఆయన పాత్రలు నింపగల దేవుడు. ఖాళీ అయిన యెరూషలేము దేవాలయాన్ని తిరిగి శుభ్రం చేసి ఆయన నింపిన దేవుడు. అంతేకాదు ఆయన ఖాళీ అయిన శూన్యాన్ని కూడా నింపిన దేవుడు. అంటే ఆయన ఖాళీ అయిన వాటిని ఆయన నింపగల సమర్థుడు. ఆయన ఏదైనా నింపగలవాడు. నీకు దప్పికుంటే, నీకు ఆకలి ఉంటే, ప్రభా నేను ఖాళీగా వచ్చినాను ప్రభా, నేను ఖాళీగా ఉన్నాను ప్రభా, నన్ను నేను అడగలిగితే నీ దప్పికి ఆయన ఎట్లా తీరుస్తాడు తెలుసా? మొదటిగా నీ జీవితాన్ని మారుస్తాడు. మొదటిగా నిన్ను వెలిగిస్తాడు. సమరశ్రీ వెలిగిన తర్వాత ఆమె వెళ్ళి ఇగో నేను చేసిన వాడిని ఆయన బయట పెట్టిన అతను మెస్సీ అని నేను చూసానన్న తర్వాత ఆమె తర్వాత ఏమైంది తెలుసా? ఆ గ్రామం అంతటికి కూడా ఆమె మొదటి సువార్తను ప్రకటించిందని. ఆ విధంగా పాపాత్మురాల స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ అని పిలిచి నువ్వు పాపం చేయన తర్వాత తర్వాత ఏమైంది తెలుసా? ఆమె దేవునికి శిష్యురాలుగా మారిపోయిందంట. అంటే నువ్వు దేవుని కొరకు నీ ఆకలి కలిగి ఉంటే, అంటే నువ్వు స్పిరిచువల్ డిజైర్స్ ఉండాలి, నీ ఆత్మీయమైన ఆకలి ఉండాలా, ఆత్మీయమైన దప్పిక ఉండాలా, ఆత్మీయమైన ఆకలి నీకు ఉండాలా, మంట నీకు ఉండాలా, ఆకలి. ఆయన అంటాడు కదా, ఆయన చిత్తము చెబితే నా యొక్క ఆహారము నా దాహం అని అంటాడు. ఆయన చిత్తం చేయడు, ఆయన చిత్తంలో నెరవేర్చాడు. మరి నీ దాహం ఏంటి? వేరేళ్ళు కాదు. అర్థమైందా? మన ఆకలి, మన దప్పిక. నువ్వు ఏం చేయాలి? ఆయన కొరకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఆయన రేపు ఇదే క్వశ్చన్ చేసినప్పుడు నేను ఎంతమందిని రక్షించలేదు, నేను కూడా రక్షించలేదు, నేను కూడా సిగ్గుపడుతున్నాను ఇక్కడ ఉండి. కానీ ఒక దినమున మనం తల వంచే స్థితి మనకు రాకూడదు. అట్లీస్ట్ మనం రక్షించలేకపోయినా అట్లీస్ట్ ప్రార్థన వీరులుగా మారాలి. ఇంకొకరికి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన లిస్టులో చాలా మంది ఉండాలి. బలహీనులైన వారి కొరకు, బాధలు ఉన్న వారి కొరకు, రోగములు ఉన్న వారి కొరకు, కష్టాలు ఉన్న వారి కొరకు, లేకుంటే సమస్యలు ఉన్న వారి కొరకు, ఇలా నువ్వు చేయగలగాల నీ ప్రార్థనలో. అప్పుడే కదా ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేసే ఒక ప్రార్థన వీరుడు అవుతావు. సమయాలే కదా అప్పుడు దేశం కొరకు ప్రార్థన చేసిన ప్రార్థన వీరుడు ఆ దేశాన్ని కాపాడుతూ వచ్చాడు. ఆ ప్రొటెక్షన్ లేయర్గా ఆయన ప్రార్థన ఉంది. మరి నీ ప్రార్థన ప్రొటెక్షన్ లేయర్గా నీ కుటుంబానికి నీకు ఉండాలి కదా. నీ దప్పిక, నీ దాహం ఏమైంది ఈరోజు నువ్వు గుర్తించి. ఆయన అంటాడు, ఎవరు నా మనసును అర్థం చేసుకునేది, ఎవరు నా హృదయాన్ని అర్థం చేసుకునేది, ఎవరు నా కొరకు వెళ్ళలేదు, నేను ఎవరిని పంపాలి, ఎవరు నా కొరకు సిద్ధంగా ఉన్నారు, ఎవరు నా కొరకు ఆకలి ఎవరికి లేదు, ఎవరు నా కొరకు నిలబడే వ్యక్తులు లేదు, నేను ఎవరిని పంపాలి. మరి ఈ దినమున నువ్వు చెప్పగలుగుతావా? నేనున్నాను ప్రభా, నన్ను పంపయ్యా, నేనున్నాను తండ్రి ప్రభా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభా, నిశ్చయ భక్తుల్లాగా నువ్వు చెప్పగలుగుతావా? ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. ఎంతో మంది భయంకరమైన దినములు మన దేశం ఉంది. నువ్వు ఏం చేయగలుగుతావు? నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఈ లోకంలో నేను బ్రతకాల్సిన స్థితి ఏంటి? ఎక్కడున్నావు? నువ్వు ఏ ఆకలితో ఉన్నావు? ఆయన దప్పిక, ఆత్మల దాహం నీ కొరకు, నా కొరకు, ఇంకా అనేక మంది రక్షణ లేకుండా చచ్చిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారందరి కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నా కొరకు ఎవరు నిలబడతారో, నేను ఎవరిని పంపాలనుకుంటాడని. ఒక పాట ఉంటుంది చూడు, ఒక పాట ఉంటుంది, నేను నమ్మిన వారిని, నా పేరే తెలియని ప్రజలు, రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. అంతేకాక ఏమంటే మారుమూల గ్రామాల్లో ఇంకా వారందరి కొరకు ఎవరు వెళ్తారు? ఒక్కరైనా వెళ్తారా నా ప్రేమని చెప్తారు. నువ్వు అట్లీస్ట్ చేయకపోయినా ప్రార్థన చేయి. ఒక ప్రార్థన వీరుడిగా నువ్వు నిలబడు. ఒక వ్యక్తి మోకాలు వేస్తానంట. ఒక మిలిటరీలో ఒక సైనికుడు తుపాకీ పట్టుకుని నిలబడడం కంటే ఇంకా బలమైనది ఆ వ్యక్తి. నీకు తెలియకుండానే నీ చుట్టూ నా చుట్టూ భయంకరమైన అంధకార సంబంధమైన దురాత్మల సమూహం పనిచేస్తుంది. మన స్నేహితులతో, మన రక్త సంబంధులతో, ఇంటి ముందట వాళ్ళతో వీళ్ళతో మనం పోరాడడానికి లేము. మనం పోరాడడానికి మనకంటూ ఒక శత్రు సమూహం ఉంది. నువ్వు దానితో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. రోజు మనకున్న చిన్న చిన్న వాటితో పోరాడుకుంటూ పోతే, వీటిలోనే నువ్వు నీ జీవితం గడిపేస్తా ఉంటే, నువ్వు ఎప్పుడు అంధకార సంబంధమైన దురాత్మల సమూహంకి ఎదురుగా నిలబడి ఎప్పుడు పోరాడతావు? ఎప్పుడు దానియేలులాగా మిఖాయేలుకి హెల్ప్ చేసేంతగా ప్రార్థన వీరుడిగా మారిపోతావు? ఎప్పుడు నువ్వు దాహం ఇది ప్రభా, నా స్పిరిచువల్ డిజైర్, నేను కోసం అందరూ ఆకలి కలిగి ఉన్నాను ప్రభా, నీ కొరకు నేను మంట కలిగి ఉన్నాను ప్రభా, నీ కొరకు నాకు ఒక తృష్ణ ఉంది ప్రభా, నాలో మండుతున్నది ప్రభా, నీ కొరకు నేను ఏదైనా చేయాలని ఎవరు చెప్పగలుగుతారు? ప్రభా నన్ను నిలబెట్టుకో ప్రభా. ఎవరైనా ప్రార్థన చేయగలుగుతున్నారో మీరు? ప్రభా నన్ను నిలబెట్టుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నేనున్న స్థలంలో నన్ను ఎక్కడైనా నిలబెట్టు ప్రభా, ఒక వ్యక్తితో మాట్లాడడానికి నన్ను నిలబెట్టు ప్రభా, నా నాలుకను ముట్టు ప్రభా, అయ్యా నాతో వాక్యంతో నన్ను నింపు ప్రభా, నన్ను నా దాహం తీర్చే ప్రభా, కదులే బండగా నాలో ప్రభా. ఆయన అంటాడు, రక్షణ బావులలో మీరు నీళ్ళను తోడుకోనండి, రూకలేని వారు నా ఇద్దరు రండి. వ్యర్థమైన వాటికి మీరు రూకలు ఎందుకు ఇచ్చేద్దారని అంటాడు ఆయన. వ్యర్థమైన వాటికి మీరు రూకలు ఎందుకు ఇస్తారు?
వ్యర్థమైన వాటికి మీరు దాహం ఎట్లా తీర్చుకుంటారు? వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్ళి దాహం తీరాలంటే తీరుతుందా? తీరదు. టెంపరీ వాటి కోసం, లేకపోతే ఈ లోకపోయిన వాటి కొరకు వెళ్ళి నా దాహం తీరాలి అంటే తీరుదా? తీరదు. దేవునికి సంబంధించిన దాహము నీలో ఉంటుంది. ఆ దాహం నువ్వు గుర్తించు. ఆ దాహము ప్రతి వ్యక్తి హృదయంలో అంటే ఒక స్పేస్ ఉంటుందంట, ఖాళీ స్పేస్. ఆ ఖాళీ ప్లేస్ దేవుడి కొరకు, దేవునికి కనుగొనడానికి ఆ దేవుడు అది పెడతాడంట మనిషి హృదయంలో. అది నువ్వు గుర్తించాలి. ఆ మంట నీకు రావాలి. లోపల దేవుని గురించి తెలుసుకోవాలి. లేకపోతే దేవుని గురించి ఉన్న డిజైర్, ఒక కోరిక అనేది మనిషి హృదయంలో పడుతుందంట. మరి నీకేమైంది? నీకు పుడుతుందా? నీ హృదయంలో ఉందా? నీకు ఆశ ఉందా? దేవుడి గురించి ఏదైనా చేయాలని కోరిక తప్పనుందా? దేవా, నా భుజంలో నీ రాజ్య భారం పెట్టు ప్రభా, నీకు చెప్పగలుగుతావు అంత ధైర్యం నీకుందా? ప్రభా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభా, నా భుజముల మీద నీ రాజ్య భారము నా మీద పెట్టు ప్రభా అని ఎవరైనా ధైర్యాన్ని చెప్పగలుగుతారు? మనం చెప్పలేకపోతే ఇంకెవరో వెళ్తారు, ఎవరో చేస్తారు, ఎవరో ఉంటారు. మనం చర్చికి వచ్చి వెళ్తే సరిపోతుంది అని అనుకుంటే ఈ లోకం మట్టుకు బ్రతికిన వారిని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దౌర్భాగ్యం అంటుంది. మనం బ్రతకాల్సింది లోకం కొరకు కాదు, అనేక మంది కొరకు. నువ్వు ప్రార్థన విరుగుడ మా వాక్యం చెప్పడానికి ప్రయత్నించి ఆయన రాజ్యభారం నీ భుజంలో వేసి ఈ రోజు నుంచి నీ దాహం ఏందో మార్చేసి, ఈ రోజు నుంచి నీ ఆకలి ఏందో మార్చేసి, ఈ రోజు నుంచి నీ ప్రయత్నం ఏందో మార్చు. దేవుడి గురించి అంగర్ కలిగి ఉండు, దేవుడి గురించి ఆత్మీయ దాహం కలిగి ఉండు. వాక్యం పట్ల ఆకలి, ప్రార్థన పట్ల ఆకలి, లేకపోతే ఆయన సన్నిధిలో ఉన్న ఆకలి, లేకపోతే అనేక మంది కొరకు ఆకలి. అయ్యో, నా స్నేహితుడు నశించిపోతున్నాడన్న ఆకలి, లేకపోతే నా కుటుంబంలో నశించిపోతున్నారనే ఆకలి. ప్రవీణ్ పగడాల గారు ఆయనకున్న ఆకలి కాబట్టి ఆయన అట్లా ఎవ్వరు ఆయనతో పాటు నిలవలేరు. ఒక్కడే పోరాడు. ఆకలి ఉన్న వ్యక్తి అలా ఉంటాడు. ఆకలున్న వ్యక్తి అనేక మంది కొరకు ఆయన తన ప్రాణాలను కూడా లెక్క చేయడు. మనమేమో అలా చేయమని చెప్పట్లేదు, కనీసం మనం చేయవలసిన మనం చేయాలి. ఆత్మల పట్ల భారం ఉండాలి, ఆకలి ఉండాలి. ఈ చివరి దినాలు ఎవరో ఏసేచి మనిషి వార్త ప్రకటించలేదు, నువ్వు నేనే ప్రకటించాలి. నువ్వు ఊరికే నువ్వు క్రైస్తవుడికి మారిపోవడానికి కాదు. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని పని చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని స్వార్థను ప్రకటించాలి. నువ్వు కేవలం నువ్వు ఉన్న చోట, నువ్వు ఎక్కడ నువ్వు చేయాలి, నువ్వు ప్రకటించాలి, నువ్వు నోరు తెరవాలి, నువ్వు మాట్లాడాలి. ప్రతి చోట నువ్వు పలకాలి, దేవుడి గురించి నువ్వు చెప్పాలి. నువ్వు మౌనంగా ఉండడానికి దేవుడు నిన్ను రక్షించుకోలేదు. నువ్వు అనేక మంది కొరకు నిలబడడానికి నువ్వు లోకానికి వెలుగు అన్నాడు. ఒక సేవకుడు మాత్రమే లోకానికి వెలుగా? సేవకుడు మాత్రమే లోకానికి వెలుగు అని చెప్పాడా? సేవకుడు మాత్రమే నిలబడతాడు కాబట్టి సేవకుడు మాత్రమే లోకానికి వెలుగా? నీవు లోకానికి వెలుగు, లోకానికి నువ్వు ఉప్పు. మరి ఏది నువ్వు చేయాలి? నీకు చేయాల్సిన పని నీకుంది. అందుకే నువ్వు నేను ఇంకా భూమి మీద ఉన్నాం. మన పనులు మనం చేసుకోవద్దంటలే, మన పనులతో పాటు దేవుని మర్చిపోవద్దు. మన పనులతో పాటు ఆయన యొక్క దప్పిక ఏంది? తండ్రిని తృప్తిపరిచే వాళ్ళు కావాలి. తండ్రిని ఆయన మనం తృప్తిపరిచాడు. మన పాపను తొలగొట్టేసి మన అందరిని బ్రతికించాడు. మరి ఆయన తృప్తిపరచడానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుంటే ఆయన తృప్తిపడడు. ఈ లోకపరమైన వాటితో ఆయన ఎప్పటికి మనం తృప్తిపరచలేము. ఆయనకి ఏది కావాలో దానితో మాత్రం ఆయన తృప్తిపరచగలరు. కాబట్టి మన దప్పిక, మన ఆకలి, ఆ దేవుడికి ఏదైతే ఆకలి ఉందో ఆ రాజ్య భారాన్ని మన భుజంలో వేసుకోవడానికి ఎప్పటికీ మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పటికీ మనం పాటుపడాలి. ఎప్పుడు ఆకలితో ఉండాలి, మంటతో ఉండాలి. ఏదైనా చేయాలి దేవుడి కొరకు, ఏదైనా తప్పని ఆయన అడిగితే ఆయన మార్గాలు తెలుస్తాడు. ఆయన రాజ్యభారాన్ని నువ్వుని నీ భుజంలో పెడతాడు. దేవుడిని ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు వారికి దేవుడు తన పనిని అప్పగిస్తాడంట. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే ఆయన పని నువ్వు చేస్తావు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే ఆయన భారాన్ని నువ్వు మోస్తావు. నువ్వు దేవుని ప్రేమించకపోతే నిన్ను నువ్వు ప్రేమించుకొని నీ మట్టుకు నువ్వే బ్రతుకుతావు. కాబట్టి ఆయన ఆకుల్ని గుర్తించేది, ఆయన దప్పికను గుర్తించడం, ఆత్మల భారం పట్ల ఆయన ఒక్కడే కాదు, నువ్వు నేను ఏడ్చే వ్యక్తిగా, నువ్వు నేను పోరాడే వ్యక్తిగా మనం ఉండాలి. దేవుడి వాక్యం జీవించింది కదా. చిన్న ప్రార్థన చేసి కలుమూస్తుంది. దైవ తండ్రి కృపల దేవ ప్రేమ దక్షిణ కూడా తను మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు ప్రభు. ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన ఆకలి దప్పుకలు మిమ్మల్ని సంతోషపెట్టలేవు తండ్రి. ఈ ఆత్మ మీతో నింపబడాలని ఆశపడుతుంది. మా హృదయంలో ఉన్న ఆత్మ